హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. పెద్దవాళ్ళ కానించి పిల్లల వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. అది కూడా దాబా స్టైల్లో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడానికి 1.5 కప్ వరకు సోనా మైసూర్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ కాస్త పాతగా ఉన్నవనుకోండి, మెత్తగా అయిపోకుండా ఉంటుంది. అలాగే రైస్ పొడిలాడుతూ కాస్త పొలుకుగా ఉంటే మనకి ఫ్రైడ్ రైస్లు ఏవి చేసినా కూడా రైస్ రెసిపీస్కి బాగుంటుందన్నమాట. శుభ్రంగా కడిగేసి దీంట్లో నేను తీసుకున్న కప్పు 1.5 కప్ అయితే 4 కప్స్ వరకు వాటర్ పోసాను. అలాగే అన్నము మెతుకు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి 1 టీ స్పూన్ వరకు ఆయిల్, అలాగే కొంచెం ఉప్పు వేసానమాట, 1/2 టీ స్పూన్ వరకు. అన్నం మరీ మెత్తబడకుండా కాస్త పలుకుగా ఉండేట్టుగా చూసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. చికెన్ ఈ సైజులో ముక్కలు ఉన్నాయనుకోండి, మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది. అది కూడా బోన్లెస్ అయితే తీసుకోవాలి. ఇగోండి, ఈ విధంగా తీసుకున్న 300 గ్రామ్ చికెన్ని శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మైదా, 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఒక్క ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోండి. అలాగే మీకు ఇష్టమైతే కనుక చిటికెడు ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక్క మీడియం సైజు నిమ్మకాయ నుంచి రసం తీసి మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇంక ఇలా కలుపుకున్న చికెన్ని మీరు 2-3 గంటల వరకు కూడా మ్యారినేట్ చేయొచ్చండి. లేదు టైం కుదరదు అనుకుంటే కనీసం ఒక అరగంట పాటన్నా పక్కకు పెట్టుకోండి. ఇంకా అరగంట తర్వాత చికెన్ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఉప్పు కారంలో బాగా ఊరి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి బాగా వేడిగా ఉన్న నూనెలో ఈ చికెన్ని విడివిడిగా ఇలా పకోడీలాగా వేయండి. ఇలా వేసిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని లోపల వరకు ఉడికేదాకా 2 వైపులా తిప్పుతూ ఫ్రై అవనివ్వండి. ఆయిల్ మనం చికెన్ వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలి. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న చికెన్ని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసి పక్కకు పెట్టుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపరు అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒకదానికొకటి ఏమన్నా అతుక్కొని ఉందనుకోండి, ఇప్పుడు సపరేట్ చేసేసుకోండి. లేదు మీరు తీసుకున్న చికెన్ ముక్కలు కాస్త పెద్దగా ఉన్నాయి అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలే కట్ చేసిందే చికెన్ ఫ్రై చేశాను కాబట్టి కట్ చేసే అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఎగ్స్ని బ్రేక్ చేసి బాగా కొట్టిన తర్వాత ఇందులోకి వేసి హై ఫ్లేమ్ మీద ఈ ఎగ్ని ఒక్కసారి బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ బాగా వేడిగా ఉందనుకోండి, ఎగ్ అనేది ఈ విధంగా పొంగుతుందనమాట. మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా కాస్త పెద్ద పెద్ద పీసెస్గా ఉండేట్టుగా వీటిని కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాంట్లోకి 4-5 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరలా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మన ఇష్టమండి వెజిటేబుల్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక మీడియం సైజు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా వేసాను. అలాగే ఒక చిన్న ముక్క క్యాబేజ్ని తురిమి వేసాను. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. వీటితో పాటు మీ దగ్గర ఉన్నట్టయితే బీన్స్, క్యాప్సికమ్ వీటిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్న మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీదనే వీటిని కూడా ఫ్రై అవనివ్వండి. ఇంకా లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బాగా అవసరమైనదండి వైట్ పెప్పర్ పౌడర్ తప్పకుండా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి చల్లారబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇది కూడా వేసి ఇంకొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీదనే వేయించండి. ఇంక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ వేసాను. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ని ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇంక ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ మీకు నచ్చినట్టయితే ఇంకొన్ని వేసుకోండి. అలాగే లాస్ట్గా కొత్తిమీరను కూడా వేసి ఇంకొకసారి హై ఫ్లేమ్ మీద మళ్ళీ టాస్ చేయండి. ఇంకెంతేనండి, మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది
తినే ముందు అప్పటికప్పుడు చేసుకున్నారు అనుకోండి, మిగతావన్నీ ప్రిపేర్ చేసుకొని తినే ముందు మనం ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కాస్త వేడిగా ఉండగానే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. అందరు కూడా చాలా బాగుంది అంటారు. నిజంగా రుచి అయితే మట్టుకి చాలా బాగుందనమాట. ఇంకా చూసారు కదండి ఇవాల్టికి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.